అందుకే అంటారు తెలంగాణలో ముక్క చుక్క మర్యాద ఉండాలి అట్లాగే ఉంది. ఏది విన్ని నీ పూరి కర్రీ, నీ పూరి చికెన్ కర్రీ ఏది చూచు. అది ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ అదిరిపోయిందా? తెలంగాణ స్పెషల్ నువ్వు నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. హాయ్ హలో, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఏం టేస్ట్ మచ్చా. హాయ్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అండి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో టిఫిన్ పూరి విత్ చికెన్. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అంటే మ్యాక్సిమం తెలంగాణ సైడ్ ఎక్కువగా దీన్ని ఇష్టపడతా ఉంటారు. పూరి విత్ చికెన్ కర్రీ. ఆ ఏరియా వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ అంటే ఈ తెలంగాణ వైపు ఎక్కువగా తింటారు. మన వైపు కొంచెం తక్కువే, ఆంధ్ర వైపు. తెలంగాణ వైపు బాగా ఇష్టపడతారు. సో నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. ఈ మధ్య మన వైపు కూడా అలాగే స్టార్ట్ అయిందిలేండి. మన వైపు కూడా చాలామంది తింటున్నారు పూరీలో చికెన్ కర్రీ. సో ఈరోజు మా ఆవిడ ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది పూరి విత్ చికెన్ కర్రీ తినాలి అని. మేము చాలాసార్లు అనుకున్నాము, బయటికి వెళ్ళి నేను పూరి తీసుకొచ్చి చికెన్ తెద్దాం అనుకునేవాడిని, కానీ టయానికి పూరి ఉంటే చికెన్ ఉండేది కదా, చికెన్ ఉంటే పూరి ఉండేది కదా, అలా జరిగేది. సో ఈరోజు ఇవన్నీ కాదులే, మనమే ఇంట్లో చేసుకుందాము అనుకున్నాం. ఇంట్లో కూడా 2-3 సార్లు ప్రిపరేషన్ చేసుకుందాం అని అనుకున్నాము, బట్ ఆ టైంలో కూడా కుదరలేదు. సో ఈరోజు ఎట్టకేలకు కూడా మేము పూర్తి స్థాయిలో ఈరోజు చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయి నైటే ఫిక్స్ అయిపోయాము. రేపు ఏం జరిగినా సరే టిఫిన్ మాత్రం పూరియే ఉంటుంది, చికెన్ కర్రీయే ఉంటుందని. సో నేను వెళ్ళేసి బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను. పూరి పిండి ఆల్రెడీ మన ఇంట్లో ఉంది కాబట్టి సో ప్రిపరేషన్ జరుగుతుంది, చూస్తే చూడండి. సో చూడండి, ఇదిగోండి, ఇది వచ్చేసి పూరి పిండి కలిపి పెట్టాము. సో ఇది నానుతా ఉంది. ఇది అయిపోయిన తర్వాత అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ నానిపోయింది. సో ఇప్పుడు చికెన్ కర్రీ జరుగుతుంది. సో చికెన్ కూడా పొయ్యిన పెట్టేసింది, చికెన్ కర్రీ అవ్వాలి, ఇది ఉడుకుతూ ఉంది. సో ఇది అయిపోయిన వెంటనే పూరి చేసేసుకొని మనం టిఫిన్ చేసేద్దాం. టైం కూడా 9 దాటుతుంది. సో ఇంకా ఎక్కువ టైం అయితే మళ్ళా కడుపులో ఎలుకలు పందికొక్కులు పరిగెడుతూ ఉంటాయి. సో త్వరగా చేసుకొని తిందాం. ఈలోపు విన్నీ ఏం చేస్తుందో చూడండి. విన్నీ పూరి అయిపోయినాయి. ఏది విన్నీ, నీ పూరీలు అయ్యి ఇంకా చేయలేదా? నీ పిండి ఏది? వావ్, నీ పిండి చాలా ఉందిగా. చెయ్యి చూద్దాం, నీ పూరి చేయి ఒకసారి. మన సబ్స్క్రైబర్స్ చూస్తారంట నీ పూరి చేయి, పాపం ఒకసారి చూద్దాం. అంతే అండి, అలా కాదా? అది ఇంక ఇలా చేసుకొని ఇంక తింటమే. విన్ని పూరీలు విన్నీయే చేసుకునేది, మాయమేం చేసుకుంటాంలే. అంతేనా? నువ్వు చేసుకోలేమ్మా, మాయమేం చేసుకుంటాంలే. కానీ విన్నీది ఒక పూరి అయింది. ఇంకో పూరి కంటే ఎవరో తిట్టుకున్నారంట విన్నీని, అందుకని అది రాలేదు, బొక్కబడిందంట దానికి. ఏది ఇదేనా? ఎవరో తిట్టుకున్నారంట విన్నీని. ఎవరు ఏమో తెలియదు కానీ తిట్టుకున్నారంట విన్నీని, అందుకని ఇక దానికి. నువ్వేనా? ఏందే చెప్పు, నువ్వేనా? మరి ఎవరో తిట్టుకున్నారు డాడీ, అందుకే దానికి బొక్కబడింది అంటుందిగా. మీ అమ్మమ్మ తిట్టుకుందేమోనే. ఏమో ఆడుండి తిట్టుకుందేమో, అందుకని ఆడ తిట్టుకుందేమో, ఈడ బొక్కబడింది. ప్రిపరేషన్ అయితే చేస్తుంది మన మాస్టర్. ఇదిగోండి, పూరీలు ఒత్తుతుంది పొయ్యి మీద. అక్కడ ఈ ఆయిల్ పెట్టి కాగబెడుతున్నాము. చికెన్ అయిపోయింది. సో ఇక పూరీలు వేయాలి మనం. దాన్ని నేనే వేస్తున్నాను, మాస్టర్ని. ఎందుకు అది? నేను మాస్టర్ని.
నా కింద నువ్వు వర్కర్వి, నా కింద నువ్వు వర్కర్వి, నేను మాస్టర్, నేను వేస్తాను అనమాట. అర్థమవుతుందా? పూరీలు ఇలా రావాలి పిన్ని, మనం పూరీలు చేస్తే ఇలా ఉంటుంది పిన్ని. ఏది పిన్ని నీ పూరీ కర్రీ, నీ పూరీ చికెన్ కర్రీ ఏది చూచు. అది ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ అదిరిపోయిందా? తెలంగాణ స్పెషల్ నువ్వు ఎలా ఉంది నీది? బాగుంది. చాలా అయింది మిస్ అయ్యి, టేస్ట్ అయితే బాగుంది. చికెన్ కర్రీ అందుకే అంటారు తెలంగాణలో ముక్క చుక్క మర్యాద ఉండాలి అని. అట్టాగే ఉంది. అయితే ఫైనల్గా మనం కూడా ట్రై చేద్దాం ఇప్పుడు. సో మనం కూడా ట్రై చేద్దాము. నేను ఇదివరకు ఒకసారి 1-2 సార్లు ఎక్కడో రెస్టారెంట్లో తిన్నాను. గ్రేవీ రాలేదా? ఇప్పుడు మనం సొంతగా మన ఇంట్లో చేసుకొని తింటున్నాం. ఏదైనా ఇంటి టేస్టే, బయటది బయటే. బయట వాడిన ఆయిల్ని వాడి అలా చేస్తారు. మనం సొంతగా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఏంటంటే కలర్ కలిపిన ఫుడ్స్, టేస్టింగ్ సాల్ట్లు రకరకాలు వేసి దానికి టేస్ట్ తెస్తారు. మనం న్యాచురల్గా ఇంట్లో నూరుకునే వేసుకొని టేస్ట్ తెచ్చుకుంటాం. అది ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. బయట తినేదానికన్నా ఒకసారి ఇంట్లో ట్రై చేసి తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే సూపర్గా నచ్చింది. రండి, మధ్యాహ్నం మేము లడ్లు చేస్తున్నాము. లడ్లు కూడా పెడతాను వీడియో. సో నాకు ఇది చూస్తుంటే ముందు తినాలనిపిస్తుంది కానీ మాట్లాడాలనిపించట్లేదు. నేను ఉంటాను మరి. ఏమంటారు? ఉంటారు దోస్తులు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోమాకండి. దయచేసి లైకులు కొట్టండి. లైకులు ఎవరు కొట్టట్లేదు. మీరు లైకులు కొడితేనే మాకు ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి బాగుంటుంది. సో మీరు లైక్ చేస్తారని నమ్ముతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఉంటా దోస్తులు.